ఈరోజు మనం అర్జునునికి భారతంలో అర్జునునికి ఉన్న కాన్సన్ట్రేషన్ గురించి తెలుసుకుందాం. అర్జునుడు చిన్నప్పటి నుండి ఏ పని అయినా చాలా ఫోకస్తో చేసేవాడు. అతను ఎప్పుడు ఏది చేస్తున్నా ఫుల్ కాన్సన్ట్రేషన్ ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడు. అలా ఒకసారి ద్రోణాచార్యుడు అర్జునుడిని నీకు ఏం కనిపిస్తుంది అని అడిగినప్పుడు అర్జున టోల్డ్ ఐ ఆఫ్ ఎ ఫిష్. అదే సేమ్ విషయాన్ని ఇతరులు పాండవుల్లో కౌరవుల్లో అడిగినప్పుడు ఒకరు ఫిష్ కనిపిస్తుంది, ఒకరు చక్రం కనిపిస్తుంది, ఒకరు చెట్టు కనిపిస్తుంది, అలా డిఫరెంట్గా చెప్పారు. బట్ ఏదైతే ఒక వీల్కు ఫిష్ని కట్టి అది తిరుగుతుంటే అర్జునుడికి కనిపించింది మాత్రం ఓన్లీ ఐ ఆఫ్ ది ఫిష్. అలా అతను బాణం ఎక్కుపెడితే అతని కాన్సన్ట్రేషన్ అంత ఫోకస్, అంత అటెన్షన్ ఉండేవాడు. అలా ఉండడం అనేది చాలా గొప్ప క్వాలిటీ అండ్ అది లాట్ ఆఫ్ ప్రాక్టీస్తో వచ్చి ఉంటుంది. అలానే అర్జునుడు చీకటిలో కూడా సౌండ్ కనిపిస్తే దాంతో అతను తన టార్గెట్ని ఏం చేయగలిగేవాడు. హీ గాట్ అబిలిటీ టు వర్క్ వెరీ హార్డ్, పర్సిస్టెంట్లీ వర్క్ విత్ లాట్ ఆఫ్ డిసిప్లిన్. అండ్ ఎప్పుడైతే అర్జునుడు ఇంత బాగా ఆలోచించడం, ఇలా ప్రతి విషయంలో తన విలువలను, తన శక్తి సామర్థ్యాలను ప్రదర్శించడం దుర్యోధనుడు అండ్ అతని కౌరవ సోదరులకు అంతగా నచ్చేది కాదు. అయినప్పటికీ తన జీవితంలో ప్రతి దశలోనూ అర్జునుడు తన యొక్క గొప్పతనాన్ని చూపెట్టుకుంటూ ముందుకెళ్తుండేవాడు. హీ గాట్ కంట్రోల్ ఓవర్ హిస్ స్లీప్. అతను నైట్లో కూడా ప్రాక్టీస్ చేసేవాడు, చీకటిలో కూడా ప్రాక్టీస్ చేయగలిగే శక్తి ఉండేది. అంతటి ఫోకస్, అంతటి డిటర్మినేషన్ ఉండడమే అర్జునుడు వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఆల్ టైమ్ ఫైటర్స్ విలువిద్యలో డ్యూరింగ్ మహాభారత అని చెప్పుకుంటాము. అది అతని పరిణితిని, అతని డెడికేషన్, డిసిప్లిన్ అండ్ క్యారెక్టర్ యాజ్ ఏ గ్రేట్ వారియర్ చూపెడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. రవిరామ్ సైనింగ్ ఆఫ్.